స్తోత్రమిసయ్య ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానము కలుగునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి దినము దేవుని వాగ్దానం అనే ఈ ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? మరి ప్రార్థన చేసుకున్నారా? వాక్యాన్ని మరి కాసేపు అయినా మీరు చదువుకున్నారా? ఈ దినము విశ్రాంతి దినమని మీకు గుర్తుందా? దేవుని సన్నిధికి త్వరపడి రావాలని మనసుందా అని నేను మిమ్మల్ని ప్రతి దినము ప్రతి వారము అడుగుతున్నాను. కనుక ఈ దినము విశ్రాంతి దినము కనుక ప్రతి ఒక్కరూ మీ పనులు ముగించుకుని త్వరగా దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వెళ్ళాలని చూడవాలనే ఆశపడుతున్నట్లుగా భక్తుడు కీర్తన గ్రంథంలో రాయబడినట్టు ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధికి త్వరపడి మీరు రావాలని, తద్వారా దేవుడు మీతో మాట్లాడతాడు కనుక ప్రతి ఒక్కరూ ఆశీర్వాదాల కోసమే దేవుని సన్నిధికి రావద్దు. ఎందుకనంటే మీరే ఆశీర్వాదకరముగా మారిపోవడానికి దేవుని సన్నిధికి రండి. ప్రభువా నాతో మాట్లాడు అని కాదు, కానీ నువ్వు ఏది మాట్లాడితే విని నా జీవితాన్ని మార్చుకుంటానని మీరు ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధికి రాగలిగితే మీతో దేవుడు మాట్లాడి మీకు ఆశీర్వాదములు కాదు కానీ మీరే ఆశీర్వాదకరముగా ఉండునట్లు, మీరే దీపముగా అనేకులకు ఉండునట్లు మరి దేవుడు మిమ్మల్ని చేయబోతున్నాడని తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ మీరు ఎదురు చూస్తున్నారు. ప్రతి దినము దేవుని వాగ్దానం ఈ ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుతున్నాను. కీర్తనల గ్రంథము 88వ అధ్యాయము 2వ వచనం. నా ప్రార్థన నీ సన్నిధిని చేరునుగాక, నా మొరకు చెవియొక్కుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా కిందకి వెళ్ళిపోతే ఆపదలో ఉన్నాను ప్రభు అని అలాగే ఆయా విషయాల కోసం ప్రార్థించినట్లు ఉంటుంది. కానీ ఇక్కడ చక్కటి వాగ్దానం అంటే మన ప్రార్థన ఎక్కడికి వెళ్ళాలంటే దేవుని సన్నిధికి వెళ్ళాలి. దేవుని సన్నిధికి వెళ్ళాలంటే నీవు ఎలా ప్రార్థన చేయాలంటే నీతిమంతుడిగా ప్రార్థన చేయాలి, దేవుని చిత్తానుసారంగా ప్రార్థన చేయాలి, దేవుని ఉద్దేశానుసారముగా, లేదా దేవుడు నీ నుండి ఏం కోరుకుంటున్నాడో మరి తెలుసుకోవాలని నువ్వు ప్రార్థన చేయాలి. నువ్వు ఎలా ఉండాలో దేవుడు కోరుకుంటున్నాడో ఆ విధంగా నీ ఉండి ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుని సన్నిధికి నీ ప్రార్థన చేరుతుంది. నీ మొరకు ఆయన చెవి ఒగ్గాలంటే నీవు ఆయనకి ఇష్టమైన ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని గురించిన జ్ఞానం గురించి, అలాగే నీ యొక్క రక్షణ కోసము, అలాగే ఇతరుల యొక్క శ్రేయస్సు కోసం, ప్రతి ఒక్కరి కోసం నువ్వు ప్రార్థన చేయగలిగినప్పుడు ప్రభా నువ్వు మాట్లాడితే నేను విందామని సన్నిధికి వస్తున్నాను ప్రభా అని నువ్వు ఒకవేళ ప్రార్థించగలిగితే నీ ప్రార్థన ఆయన సన్నిధికి చేరుతుంది. తద్వారా ఆయన నీతో మాట్లాడి నిన్ను తనకిష్టమైన రీతిలో చెక్కుని నిన్ను ఆయన రెండో రాకడలో ఎత్తబడే గుంపులో నిన్ను చేర్చుకుంటాడు కనుక ప్రతి ఒక్కరూను ఆ విధంగా ప్రార్థన చేయండి. దేవుని సన్నిధికి రండి. తద్వారా మీరే ఆశీర్వాదకరంగా మారబోతున్నారు. అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండబోతున్నారు. అనేక మందికి జ్ఞానం బోధించే వారుగా, దీపముగా మిమ్మల్ని దేవుడు చేయబోతున్నాడని తెలియజేస్తూ దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మెరుస్తున్న వాగ్దానం ప్రభా నా ప్రార్థన నీ సన్నిధిని చేరునుగాక, నా మొరకు నాయన నీ చెవి యొగ్గుము అని వాగ్దానం ప్రార్థన నాయన వాక్యం చదివి ఉన్నాం, వాగ్దానం ఇస్తున్నాం. ఎంతమంది ప్రజలు నీ సన్నిధిలో ప్రభా ప్రార్థనలు ఎక్కువిస్తున్నారో వారందరి జీవితాలు వాగ్దానం నెరవేర్చమని, ప్రతి ఒక్కరి ప్రార్థన మీ సన్నిధికి చేరినట్లు కృపణను గ్రహించమని అలాగే ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎంతమంది రోగులున్నా నాయన వారిని స్వస్థపరచండి. ఆయా సమస్యల చేత, చిక్కుల చేత, ఇబ్బందుల చేత, అప్పుల చేత నా తండ్రి అనేకమైన పోరాటాల మధ్యలో వెళుతున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను. అలాగే తండ్రి ఈ సమయంలో ప్రభా నీ సన్నిధికి ప్రభా నీ బిడ్డలు వచ్చుచుండగా విశ్రాంతి దినం యొక్క ఆశీర్వాదాలతో నింపమని, ముఖ్యంగా మీరే నీ బిడ్డల్ని ఆశీర్వాదకరంగా మార్చమని, మీరు మాట్లాడితే విందామని వస్తున్న ప్రతి బిడ్డ కోరికను నెరవేర్చి ప్రతి బిడ్డతో మీరు మాట్లాడి ప్రతి ఒక్కరిని సరిచేయమని, నీ రాకడలో ఎత్తబడే గుంపులో మమ్మల్ని ఉంచమని ప్రార్థిస్తూ, అలాగే ప్రభువా ఎంతమంది ప్రజలు ఆయా ప్రార్థన అవసరత కోరుతున్నారు వారందరికీ సహాయం చేయండి. అలాగే ప్రభువా
నా తండ్రి ఈ దినం పెళ్లి రోజు కానీ పుట్టినరోజు కానీ జరిపించుకొని ప్రతి బిడ్డకి క్షేమాన్ని సమాధానాన్ని సంవత్సరం అంతయు దయాకిరీటను ఉంచమని, అలాగే ప్రభువా నా తండ్రి ఈ కొద్దిపాటి ప్రార్థన మీ పాద సన్నిధికి చేర్చుకుని ప్రార్థనకి ప్రతిఫలం దయచేయమని, ముఖ్యంగా ఈ దినం నీ బిడ్డలు చేయు ప్రయాణాల్లో ప్రయత్నాలు రాకపోకల్లో సమస్తములు మీరే తోడండి మహిం పొందమని యేసు నా పేట అడుగుతున్నాను పరమ తండ్రి, ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమందిన బిడ్డలారా, ప్రభు మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరచాలని. ఈ వీడియోని దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని బహుగా దీవించునుగాక. ఆమేన్.